వాష్రూమ్స్ అయితే లేవన్నమాట. ఓం నమ శివాయ. హౌరా వరకు వెళ్ళే ట్రైన్ 4 hours డిలేలో ఉంది. వందే భారత్ గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్, విశాఖ ఎక్స్ప్రెస్ 1 hour 45 minutes డిలేలో ఉంది. అసలు మెమో ట్రైన్ అంటేనే మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. ఇది వచ్చేసరికి 1995లో అయితే స్టార్ట్ చేశారనమాట. జూలై 15th 1995లో ఫస్ట్ మెమో ట్రైన్ అయితే నడిచింది అసన్సోల్ నుంచి ఆడ్రా సెక్షన్ వరకు. అండ్ జూలై 22nd 1995లో ఖరగ్పూర్ నుంచి టాటా సెక్షన్ వరకు అయితే నడిచింది. ఆ తర్వాత సెప్టెంబర్ 22nd 1995లో ఢిల్లీ పానీపట్ మధ్య ఒక మెమో ట్రైన్ అయితే నడిచింది. అక్కడి నుంచి అలా కంటిన్యూటీ చేసుకుంటూ వచ్చారనమాట. మెమో ట్రైన్స్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వచ్చారు. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం రాజమండ్రి నుంచి విజయవాడ వరకు వెళ్ళే మెమో ట్రైన్లోని. ట్రైన్ నెంబర్ 67261. ఇది వచ్చేసరికి ఎవ్రీడే ఉంటుంది. మార్నింగ్ 3:15కి ఉంటుంది రాజమండ్రిలోని. రాజమండ్రి స్టేషన్ బయట ఇది వచ్చేసరికి టెర్మినల్ 1, వెస్ట్ టెర్మినల్ 1. ఇది ఇంకో సైడ్ కూడా ఉంటుంది. స్టేషన్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా లెఫ్ట్ సైడ్ బుకింగ్ ఆఫీస్ ఉంటుంది. టికెట్స్ తీసుకోవచ్చు. అండ్ వెండింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. ఇటుపక్కంటే ఆ చైర్స్ వేసి కూర్చోబెట్టారనమాట అందరినీ ప్యాసింజర్స్ని. టైం చూసుకుంటే 2:35 అవుతుంది. ఇంకా మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేయలేదు. రాజమండ్రి నుంచి కాకినాడ వరకు వెళ్ళే స్పెషల్ ట్రైన్ ఇది. ఎవ్రీడే ఉంటుంది 3 o'clockకి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదకి వస్తుంది ఈ మెమో ట్రైన్. నాకైతే రాజమండ్రి నుంచి విజయవాడ వరకు 35 రూపీస్ పడింది. అదే మీరు వందే భారత్లో వెళ్ళాలనుకుంటే రాజమండ్రి నుంచి విజయవాడ వరకు 635 రూపీస్. అదే సూపర్ ఫాస్ట్లో వెళ్ళాలనుకుంటే 335 రూపీస్. అదే ఎక్స్ప్రెస్లో వెళ్ళాలనుకుంటే 180 రూపీస్. అదే ఈ మెమో ట్రైన్ అంటే ప్యాసింజర్ లెక్క కాదు. దీంట్లో అయితే 35 రూపీస్ అయితే పడింది అనమాట. రాజమండ్రి నుంచి ఎవ్రీడే మార్నింగ్ 3 o'clockకి కాకినాడ వెళ్ళే బండి ఉంటుంది. అండ్ 3:15కి విజయవాడ వెళ్ళే బండి ఉంటుంది. రెండు ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద ఉన్నాయి. కాకినాడ వైపు ఉన్నది కాకినాడ వెళ్తుంది. దయచేసి గమనించండి. విజయవాడ వెళ్ళే రాజమండ్రి నుంచి విజయవాడ వెళ్ళే ప్యాసింజర్ 5వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది. ఈ బండి విజయవాడ వైపు ఉంటుంది. 5వ నెంబర్ ప్లాట్ఫామ్లో కాకినాడ వైపు ఉన్న బండి కాకినాడ వైపు ఉంటుంది. కోచ్లో ఇంటీరియర్ అయితే ఇలా ఉంటుంది. ఛార్జింగ్ సాకెట్స్ లేవు అండ్ వాష్రూమ్స్ కూడా లేవు. ఈ రేక్ వచ్చేసరికి రాజమండ్రి స్టేషన్ కోసం చెప్పాలంటే స్టేషన్ కోడ్ వచ్చేసరికి RJY. ఉభయ గోదావరి జిల్లాలో రాజమండ్రి అనేది ఒక మెయిన్ ఇంపార్టెంట్ స్టేషన్ అనమాట. అండ్ ఈ ట్రైన్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 67261. ఇది వచ్చేసరికి ఎవ్రీడే ఉంటుంది 3:15కి. అండ్ విజయవాడ వచ్చేసరికి 7:10 కల్లా చేరుకుంటుంది. టోటల్గా ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసరికి 150 kilometers. ఆన్ టైం డిపార్చర్ అయిపోయింది. వెళ్ళొస్తాను మరి. రాజమండ్రి స్టేషన్ కోడ్ RJY, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, విజయవాడ డివిజన్.
మనకు అక్కడ ఒక ట్రాక్ వెళ్ళిపోతుంది చూసారా. ఐ మీన్ ఇప్పుడైతే బ్రేక్ టెస్ట్ అయితే చేశారు, బ్రేకులు పడుతున్నాయా లేవా అనేది. అండ్ విషయానికి వస్తే ఇక్కడ ట్రాక్ వెళ్ళిపోతుంది చూసారా. ఈ ట్రాక్ వచ్చేసరికి రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జ్ మీదకి వెళ్తుంది ఆ ట్రాక్. మనమైతే ఇలా టువర్డ్స్ గోదావరి వైపు అయితే వెళ్తున్నాము, ఐ మీన్ గోదావరి స్టేషన్ వైపు. అండ్ అలా రాజమండ్రి ఆర్చ్ బ్రిడ్జ్. అసలు మెమో ట్రైన్ అంటేనే మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. ఇది వచ్చేసరికి 1995లో అయితే స్టార్ట్ చేశారనమాట. జూలై 15th 1995లో ఫస్ట్ మెమో ట్రైన్ అయితే నడిచింది అసన్సోల్ నుంచి ఆడ్రా సెక్షన్ వరకు. అండ్ జూలై 22nd 1995లో ఖరగ్పూర్ నుంచి టాటా సెక్షన్ వరకు అయితే నడిచింది. ఆ తర్వాత సెప్టెంబర్ 22nd 1995లో ఢిల్లీ పానీపట్ మధ్య ఒక మెమో ట్రైన్ అయితే నడిచింది. అక్కడి నుంచి చాలా కంటిన్యూటీ చేసుకుంటూ వచ్చారనమాట. మెమో ట్రైన్స్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఈ కనిపిస్తున్న ప్లేస్ వచ్చేసరికి మెమో ట్రైన్స్ ఉన్నాయి కదా, ఐ మీన్ ఇప్పుడు మనం ట్రావెల్ చేసే మెమో ట్రైన్స్ ఇవన్నీ ఇక్కడే మెయింటెనెన్స్ చేస్తారనమాట, రాజమండ్రిలోనే. ఇదంతా వాటి మెయింటెనెన్స్ ఏరియా, మెమో ట్రైన్స్ మెయింటెనెన్స్ ఏరియా. అండ్ ఈ ట్రైన్స్కి అయితే చాలా రేకులు ఉన్నాయి, ఐ మీన్ రేక్ షేరింగ్స్ ఉన్నాయి. రాజమండ్రి నుంచి కానీ రాజమండ్రి చుట్టుపక్కల నుంచి కానీ ఎవరైనా కానీ విజయవాడకి దర్శనాన్ని కానీ వేరే పని మీద కానీ వెళ్ళాలనుకుంటే మెయిన్గా ప్రిఫర్ చేసే ట్రైన్ అన్నమాట ఇది. వెల్కమ్ టు గోదావరి రైల్వే స్టేషన్. మీకు ఇక్కడ కనిపిస్తుందా, స్టార్టర్ సిగ్నల్ వేసి ఉంచారు, ఎందుకంటే విశాఖ ఎక్స్ప్రెస్ వస్తుంది. వన్ 7016 విశాఖ ఎక్స్ప్రెస్ 1 hour 45 minutes డిలేలో ఉంది. జనరల్ ఖాళీగానే ఉంది. గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్. బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ వస్తూనే ఉన్నాయి, అందుకే మనం ఇంకా గోదావరి స్టేషన్లోనే ఉన్నాము. వందే భారత్ ఇప్పుడే వందే భారత్ ఉంది. ఖాళీ రేకు ఇది. 12864 ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి హౌరా వరకు వెళ్ళే ట్రైను 4 hours డిలేలో ఉంది. చర్లపల్లి విశాఖపట్నం స్పెషల్ ట్రైన్ ఇది 08580. వ్యాగ్నర్ లోకోమోటివ్. స్లీపర్ అయితే చాలా ఖాళీగా ఉంది.
3:20కి డిపాచర్ అవ్వాలి, 4:20కి డిపాచర్ అవుతున్నాం మనం. వన్ అవర్ డిలే గోదావరి స్టేషన్ నుంచి. ఓం నమ శివాయ. ఈ కిందంతా రెనోవేట్ చేస్తున్నట్టు ఉన్నారు. వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ, పుష్కరాలు ఉన్నాయి కదా. అండ్ వెల్కమ్ టు గోదావరి రివర్. ఆర్చ్ బ్రిడ్జ్ ఇది. పొద్దున్నే గోదావరి దర్శనం. అయిపోయింది గోదావరి రివర్. అండ్ వెల్కమ్ టు కొవ్వూరు రైల్వే స్టేషన్. ఇక్కడికి 4:27కి వచ్చాం మనం. అండ్ ఈ ట్రైన్ వచ్చేసరికి హౌరా మెయిల్. ఇది చెన్నై నుంచి హౌరా వరకు వెళ్తుంది. 12840. ఈ ట్రైన్లో మనం వ్లాగ్ చేసాము. ఎవరైనా చూడకపోతే కార్డులో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే రేకులు వచ్చేసరికి వాష్రూమ్స్ అయితే లేవన్నమాట. మేల్స్కి అయితే పర్వాలేదు, ఎలాగొకరు అడ్జస్ట్ అయిపోతారు. మరి ఫిమేల్స్ పరిస్థితి ఏంటి? హౌరా మెయిల్ని అయితే లోపల పెట్టారు. గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఇది. మనం కొవ్వూరు నుంచి స్టార్ట్ అయిపోయాము 4:32కి. పసివేదుల రైల్వే స్టేషన్ ఇది. ఇటుపక్క అయితే ఒక్క లైట్ కూడా లేదు, ఉంటే బాగుండు. పసివేదుల నుంచి కూడా స్టార్ట్ అయిపోయాం 4:38కి. ఇటుపక్క ప్లాట్ఫామ్ కొంచెం హైట్లోనే ఉంది. ప్యాసింజర్స్ కొంచెం సింపుల్గానే ఎక్కొచ్చు దిగొచ్చు. కానీ అటుపక్క ప్లాట్ఫామే చాలా డౌన్కి ఉంది. మనం ఇప్పుడే చాగల్ స్టేషన్ స్కిప్ చేసాం.
12253 అంగా ఎక్స్ప్రెస్. (17209) SMVT బెంగళూరు నుంచి కాకినాడ టౌన్ వరకు వెళ్ళే శేషాద్రి ఎక్స్ప్రెస్. త్వరలో LHB అవబోతుంది ఈ ట్రైన్. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడికి 4:58కి వచ్చిందనమాట మన ట్రైన్. నిడదవోలు అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి టువర్డ్స్ భీమవరంకి అయితే ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. నిడదవోలు నుంచి స్టార్ట్ అయిపోయాము ఎగ్జాక్ట్గా 5 o'clockకి. స్టేషన్ అయితే చాలా బాగా డెవలప్ చేశారు. చెప్పాను కదా జంక్షన్ రూట్ అని, అది ఇదే అనమాట. అలా వెళ్ళిపోవచ్చు భీమవరానికి. తణుకు, అతిలి, రేలంగి, భీమవరం. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మంచు మాత్రం చాలా హెవీగా పడుతుంది ఇక్కడ. అండ్ నిడదవోలు దాటిన తర్వాత మన ట్రైన్ ఆగే స్టాప్ వచ్చేసరికి తాడేపల్లిగూడెం. పొగ మంచు మాత్రం చాలా దిట్టంగా కప్పిస్తుంది. ఏదైనా సరే విజిబిలిటీ మ్యాటర్స్. లోకో పైలట్కి విజిబుల్ కానీ కరెక్ట్గా లేకపోతే స్లోగానే తీసుకెళ్తారు. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, న్యూఢిల్లీ నుంచి వచ్చే ట్రైన్స్ కొంచెం స్లో అవుతూ ఉంటాయి, లేట్ అవుతూ ఉంటాయి. గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్. ఇక్కడికి 5:14కి వచ్చాం మనం. రాజమండ్రి విజయవాడ. మరికొద్దిసేపట్లో ఎట్లా వచ్చాం కదా. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఇది.
मुफ्त राशन खुशहाल जीवन ఐదు నంబర్ 672661 రాజమండ్రి విజయవాడ మెమో స్పెషల్ మరికొద్ది సేపట్లో 3వ నెంబరు ప్లాట్ఫామ్ తాడేపల్లిగూడెం స్టేషన్ నుంచి 5:17 స్టార్ట్ అయ్యాం మనం. ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3, స్టేషన్ కోడ్ TDD, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, విజయవాడ డివిజన్. నాగావళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వన్ 2784 వస్తుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు చేబ్రోలు రైల్వే స్టేషన్. ఇక్కడికి మనం 5:29కి వచ్చాం. ప్యాసింజర్ అయితే ఎవరూ లేరు ఇక్కడ ఎక్కడానికి. మరి చూడాలి టీ బోర్డ్ అవ్వడానికి ఎవరైనా ఉంటారేమో. మనం చేబ్రోల్ నుంచి స్టార్ట్ అయిపోయాం 5:32కి. ఇక్కడ ఒక 2 minutes ఆగింది. చాలామంది మెయిల్ ప్యాసింజర్స్ అయితే రిఫ్రెష్మెంట్ అయ్యారు. 18522 తిరుమల ఎక్స్ప్రెస్. పూలా అనే రైల్వే స్టేషన్ చేరుకున్నాం మనం 5:40కి. వన్ 2666 వస్తుంది. కన్యాకుమారి నుంచి హౌరా వరకు వెళ్ళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్.
ఒక 2 minutes తర్వాత మనం కులా అనే రైల్వే స్టేషన్ నుంచి డిపార్చర్ అయిపోయాము. జీరో 7035 చర్లపల్లి అనకాపల్లి స్పెషల్ ట్రైన్ ఇది. మంచు చూసారు ఎలా పడుతుందో. నేనేమో స్వెటర్ కూడా తెచ్చుకోలేదు. మన ట్రైన్కి అయితే మ్యాక్సిమం ఆక్యుపెన్సీ అయితే అయిపోయింది 70% వరకు. వెల్కమ్ టు భీమడోలు రైల్వే స్టేషన్. బోర్డు అవడానికి అయితే ఇక్కడ ప్యాసింజర్స్ ఎవరు లేరు. మరి చూడాలి ఇక్కడ మరి డీ బోర్డ్ అవడానికి ఎవరైనా ఉన్నారేమో. భీమడోల్ నుంచి 5:53కి డిపార్చర్ అయిపోయాం మనం ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. బాగానే డీబోర్డ్ అయ్యారు అండ్ బాగానే బోర్డు కూడా అయ్యారు మన ట్రైన్లోకి చాలామంది ప్యాసింజర్స్. వెల్కమ్ టు ఏలూరు రైల్వే స్టేషన్. మనం వచ్చేసాం 6:09కి. ఏలూరు రైల్వే స్టేషన్. చలి అయితే చాలా గట్టిగా ఎరగ తీసేస్తుంది. నేనైతే స్వెటర్ కూడా తెచ్చుకోలేదు. మనం 6:11కి డిపార్చర్ అయ్యాం ఏలూరు నుంచి. మనం పవర్పేట నుంచి డిపార్చర్ అయిపోయాము 6:17కి. ప్రశాంతి ఎక్స్ప్రెస్. నూజివీడ్ నుంచి డిపార్చర్ అయిపోయాము 6:33కి. వెళ్ళొస్తాను మరి నూజివీడు.
12718 రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు వెళ్తుంది. జీరో 7148 చర్లపల్లి షాలిమార్ స్పెషల్ ట్రైన్ ఇది. చాలా ఖాళీగా ఉంది ట్రైన్ మాత్రం. గన్నవరం రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి 6:51కి వచ్చాం. మన ట్రైన్ వచ్చేసరికి 1 hour 25 minutes డిలేలో ఉంది. చాలామంది ప్యాసింజర్స్ డీబోర్డ్ అయితే అవుతున్నారు. మనల్ని అయితే గన్నవరం స్టేషన్లోనే ఉంచారు, ఎందుకంటే 20889 అయితే వస్తుంది. హౌరా నుంచి తిరుపతి వరకు వెళ్ళే హంసఫర్ ఎక్స్ప్రెస్. హౌరా తిరుపతి హంసఫర్ ఎక్స్ప్రెస్ 20889. మనమైతే గన్నవరం నుంచి 7:03కి డిపార్చర్ అయ్యాము. తిరుపతి హంసఫర్ డిపార్చర్ అయిన తర్వాత విజయవాడ కోచ్ మెయింటెనెన్స్ ఏరియా ఇది. మన విజయవాడ స్టేషన్లోకి వెళ్తున్నాం. స్టేషన్ బయటకి అయితే తిరుపతి నుంచి కాకినాడ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది బయటికి స్టేషన్ నుంచి. ఆ ట్రైన్లో కూడా మనం వ్లాగ్ చేసాము. ఎవరైనా చూడకపోతే కార్డ్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చాము విజయవాడ స్టేషన్లోని. మళ్ళీ ఇదే ట్రైన్ ఇప్పుడు విజయవాడ నుంచి మచిలీపట్నానికి వెళ్ళిపోతుంది. రాజమండ్రి విజయవాడ జంక్షన్ ప్యాసింజర్ మచిలీపట్నం వెళ్తుంది. అండ్ గైస్ మనమైతే విజయవాడ జంక్షన్కి అయితే చేరుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ ట్రైన్ అయితే మచిలీపట్నం ప్యాసింజర్గా అయితే విజయవాడ నుంచి మచిలీపట్నానికి అయితే వెళ్తుంది. మనమైతే 7:42కి అయితే వచ్చాము. అండ్ గైస్ నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.